హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా. ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. ఇందులో కొలెస్ట్రాల్ లెవెల్స్ మెయింటైన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మెగ్నీషియం, పొటాషియం ఇందులో ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అనేది నార్మల్గా ఉంటుంది. హార్ట్ ఫంక్షనింగ్ కూడా ప్రాపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసేయాలో చూసేద్దాం. హాఫ్ కప్ బాదం పప్పు, హాఫ్ కప్ క్యాష్యూ నట్స్, హాఫ్ కప్ పిస్తా, హాఫ్ కప్ అంజీర్ ఇవన్నీ స్లైసెస్ కింద చాప్ చేసుకోవాలి. అలాగే 6 సీడ్లెస్ డేట్స్, 6 అంజీర్ కూడా తీసుకుని చాప్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 6 సీడ్లెస్ డేట్స్ అలాగే 6 అంజీర్ స్లైసెస్ కింద కట్ చేసుకున్నవి వేసుకొని స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని, నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనం చాప్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులోకి యాడ్ చేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇది వచ్చేసి ఒక 5 to 8 minutes లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. అప్పుడు ఒక మంచి సువాసన వస్తుంది. అది రాగానే వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. అదే కడాయిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని ఆల్రెడీ స్మూత్ పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకున్న డేట్స్, అంజీర్ కూడా ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక 2 minutes లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై నట్స్ ఉన్నాయి కదా, అవి ఇందులోకి యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అంతా బైండ్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఒక 2 minutes పక్కకు పెట్టుకున్న తర్వాత దీన్ని బాల్స్ కింద రౌండ్గా చుట్టుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా, అచ్చం స్వీట్ షాప్లో ఏ విధంగా డ్రై ఫ్రూట్ లడ్డు ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఈవెన్ టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేటింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్లో ఉంటాయి.